వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. మీరు ఇప్పుడు చూడబోతున్నది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అద్భుతాలు, విజ్ఞానం, వైద్యం, పురాణాలు, జీవశాస్త్రం అన్నింటి సమ్మేళనం. మనం వినబోయే ఈ విషయాలు మీ మనసుని మాయ చేస్తాయో, మళ్ళీ మర్చిపోలేని నిజాల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఇక మొదటి విషయానికి వస్తే, నిద్రలేని రాత్రి కొద్దిగా క్యాలరీలు తగ్గిన పెద్ద ముప్పేనట. ఒక రాత్రి నిద్ర లేకుండా గడిపితే 161 క్యాలరీలు ఎక్కువగా కాలుతాయట. హెల్త్ లైన్ ప్రకారం ఇది నిజమే. దీనికి గల ప్రధాన కారణం, మన శరీరం అర్ధరాత్రి కూడా పనిచేస్తుంది కాబట్టి. కానీ ఇది సురక్షితమైన వెయిట్ లాస్ మార్గం అయితే కాదు. శరీరంలో మెటాబాలిజం స్లో అవుతుంది, హార్మోన్లు అయితే డిస్టర్బ్ అయిపోతాయి. ఫలితంగా ఎక్కువ ఆకలిలో ఎక్కువ తినే ప్రమాదం. శారీరక బరువు తగ్గించుకోవాలంటే నిద్రను గౌరవించాలి. ఇక రెండవది, ఇటలీలో ఉచితంగా వైనీ ఫౌంటైన్. నిజంగానే ఎర్రద్రాక్ష రసం ఓడిపోతోంది. మీకు తెలుసా, ఇటలీలో కాల్డైరీ డి ఆర్టోనా అనే ఊరిలో డోరా సర్చీస్ అనే వైన్ యార్డ్ వద్ద 24/7 ఉచితంగా పనిచేసే వైనీ ఫౌంటైన్ అయితే ఉంది. వినడానికైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని సమాచారం చూస్తే, ఈ ఫౌంటైన్ కామినో డి సన్ టామస్సో అనే యాత్రా మార్గం పక్కనైతే ఉంది. ఈ ఫౌంటైన్ ఎప్పుడూ ప్రజల కోసం తెరిచే ఉంటుంది. ఇది పండుగల కోసమే కాదు, శాశ్వతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన యాత్రికులు ఒక గ్లాస్తో వెళ్ళి వారి ప్రయాణం మధ్యలో ఓ చల్లని చుక్క ఆనందంగా తాగొచ్చు. ఇది ఇటలీలో మొట్టమొదటి శాశ్వత వైన్ ఫౌంటైన్. ఇక మూడవది, పాములు భూకంపాన్ని ఊహించగలవా? శాస్త్రవేత్తల స్పందన ఇదే. చైనాలో 2010 నానింగ్ భూకంపానికి ముందు పాములు తమ బుర్రల నుంచి బయటకు వచ్చాయని చెప్పబడింది. కొంతమంది పాములు భూమి కంపించే ముందు హెచ్చరికల్ని గ్రహిస్తాయని నమ్మకమైతే ఉంది. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఇది పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక సంఘటన. వాస్తవానికి పాములు పీ వేవ్స్ లేదా విద్యుత్ క్షేత్ర మార్పులకు స్పందించే అవకాశం అయితే ఉంది. కానీ అవి ఖచ్చితమైన హెచ్చరికలు అయితే కావు. భూకంపాల కోసం శాస్త్రీయ పద్ధతులు మాత్రమే ఆధారపడతాం. వాటిలో అనుబంధ శాస్త్రాలు, ఉపగ్రహాలు మరియు సిస్మోగ్రాఫ్లు మొదలైనవిగా చెప్పవచ్చు. ఇక నాలుగవది, సంగీతం మీ గుండెను నడిపించగలదని మీకు తెలుసా? ఫాస్ట్ మ్యూజిక్ వింటే గుండె వేగంగా కొట్టుకుంటుందా? స్లో మ్యూజిక్ వింటే మీరు రిలాక్స్ అవుతారా? హార్వర్డ్ హెల్త్ ప్రకారం సంగీతం మన శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది అటానమిక్ నర్వస్ సిస్టమ్ను ప్రభావితం అయితే చేస్తుంది. అంటే మన గుండె చప్పుళ్ళు, ఊపిరితిత్తుల పనితీరు కూడా మారవచ్చు. డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ కూడా విడుదలవుతుంది. మ్యూజిక్ ధ్వనులు రక్తనాళాలను విశ్రాంతి చేసి ప్రొక్లినేషన్ అయితే తగ్గించగలవు. ఇక ఐదవది, ఓ సైనికుడి 29 ఏళ్ల పోరాటం జపాన్ నుండి ఫిలిప్పీన్ వరకు. హీరో ఒనోడా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్కు చెందిన ఓ లెఫ్టినెంట్. 1945లో యుద్ధం ముగిసినా ఆయనకి ఇది తెలియలేదు. 1974 వరకు ఫిలిప్పీన్స్ లోని లుబాంగ్ అడవుల్లో తిరుగుతూ గెరిల్లా యుద్ధం చేశాడు. వాళ్ళు పంపిన ఫ్లైర్లు, లేఖలు కూడా నమ్మలేదు. చివరకు 1974లో మాజీ ఆఫీసర్ వచ్చి అధికారికంగా ఆయనను సమర్పించుకోమని అయితే చెప్పాడు. జపాన్కు వచ్చిన తరువాత ఆయన ఆత్మకథ అయితే రాశారు. బ్రెజిల్కి వెళ్లి పసిపోసన చేశారు. 2014లో చివరికి మరణించారు. ఇక చివరిగా, చిరునవ్వుతో యవ్వనంగా కనిపించొచ్చా? శాస్త్ర సమాధానం ఉంది. మీకు తెలుసా, నవ్వితే చెంపలు లిఫ్ట్ అవుతాయి, రక్త ప్రసరణ అయితే పెరుగుతుంది, సానుభూతి పెరుగుతుంది. స్మైల్ మోర్ డెంటిస్ట్రీ ప్రకారం చిరునవ్వు మీ చర్మానికి చల్లదనాన్ని, వెలుగు నింపుతుంది. ఎండార్ఫిన్స్ అనే ఆనంద రసాయనాలు విడుదలవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది, వయసు లెక్కలు మర్చిపోయేలా చేస్తుంది. కొంతమంది చిరునవ్వులో ఉండే గజ్జల వల్ల వయసు ఎక్కువగా కనిపించవచ్చని భావించిన రిట్రోస్పెక్టివ్ గా చూస్తే నవ్వే ముఖాలు చిన్న వయసుగా కనిపిస్తాయట. ఇవే ఈరోజు మీ రన్ టీవీ తెలుగు అందించిన ప్రపంచ విశేషాలు. విజ్ఞానం, ఆధ్యాత్మికత, శాస్త్రం, సంస్కృతి అన్ని మీకు దగ్గర చేయడమే మా లక్ష్యం. మరిన్ని నిజాలు, విశేషాలు, విచిత్ర ప్రపంచం చూడాలంటే వెంటనే రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ శాలిని ప్రియ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు.